మాట వరుసకి ఒక మాట చెప్పిన దానికి మా ఫ్రెండ్స్ ఏకంగా నైట్ బీచ్‌లోనే పండబెట్టేశారు. అసలేం జరిగిందంటే నేను నా ఫ్రెండ్స్ అయితే వైజాగ్ అయితే వెళ్ళామన్నమాట. వెళ్ళినోళ్ళమి సైలెంట్‌గా ఉండకుండా నైట్ అయితే నేనైతే రెచ్చగొట్టానన్నమాట. బీచ్‌లో ఫోటోస్ చాలా బాగుంటాయి ఎర్లీ మార్నింగ్ అని. ఇక అందుకోసం గానంగా నిద్రపోతున్న నన్ను నీళ్లు పోసి మరి నిద్ర లేపేశారు మా వోళ్ళు. ఇక నీళ్లు పోసి 2 గంటలకు నిద్ర లేపిందే కాకుండా ఈ టైంలో బీచ్‌కెళ్దాం రమ్మని అయితే పిలుస్తా ఉన్నారు. ఇక ఈ టైంలో పోతే సన్ రైజ్ చూడలేము, ఫోటోస్ దిగలేమంటే నా మాట వినకుండా మరి స్కూటీలో ఎక్కించుకొని మరి అయితే తీసుకొని వెళ్తున్నారు. ఇక వెళ్ళే దారిలో అయితే చలి పుడుతుందని చెప్పేసి బండి ఆపి మరి మా ఫ్రెండ్‌ని స్వెటర్ అడిగితే అస్సలు ఇవ్వనని చెప్పాడు. ఇంకా చేసేదేమీ లేక నా గడున టవల్ తోనే మేనేజ్ చేసుకుంటూ బీచ్ కాడికైతే వెళ్ళిపోయాము. ఇక ఫైనల్ గా బీచ్ కాడికి రాగానే అసలు బీచే కనిపించలేదు అనమాట. ఈ చీకటికి 2 గంటలకు నిద్ర లేపుకొని 3 గంటకల్లా ఏడుకొస్తే ఏం కనిపిస్తుంది మీరే చెప్పండి. ఇక చేసేదేం వెళ్ళాక ఆ బీచ్ లోనే పొనుకున్నాం అనమాట. కరెక్ట్ గా 6 గంటలకు అవ్వగానే కొంచెం కొంచెంగా సూర్యుడు అయితే బయటకైతే వస్తా ఉన్నాడు. ఇంకా అలా బీచ్ లోకి దిగి కొన్ని ఫొటోస్ అయితే దిగేసాం. ఇంతలో అయితే మాకు దూరంగా ఎవరో వల్లాగుతూ అయితే కనిపించారు. ఇంకా వాళ్ళ కాడికైతే వెళ్ళి వాళ్ళకైతే కొంచెం హెల్ప్ చేసి నేను కూడా అయితే వల్ల లాగడం అయితే స్టార్ట్ చేశాను. కానీ అది ఎంత లాగినా కూడా రావట్లేదు అనమాట. ఇక వల్లాగిన దానికి నా చేతులు అయితే ఎర్రగా అయితే అయిపోయాయి అనమాట. దాన్ని చూసి అన్న వాళ్ళు అయితే వద్దులే అని చెప్పేసి అయితే చెప్పారు. ఇక అక్కడి నుంచి ఇంటికి వెళ్ళే టైంలో అయితే మా వెంకినైతే ఒక ఆట ఆడుకుందాం అని చెప్పేసి బీచ్ కాడికైతే వెళ్ళేసి వాటర్ ని టెస్ట్ చేస్తా ఉన్నా. ఇంతలో మా ఓడైతే వచ్చాడు. ఇక వచ్చినోడు సైలెంట్ గా ఉండకుండా ఏం చేస్తున్నావు నాకు చెప్పకుండా అని చెప్పి అయితే అడిగాడు. ఏం లేదురా, నైట్ టైమ్ లో వైజాగ్ బీచ్ లలో చక్కెర కలుపుతా ఉంటారు, ఆ నీళ్లు పొద్దున కల్లా తీగా అవుతాయి, కావాలంటే ఒకసారి ట్రై చేయమంటే వాడు నిజంగానే ట్రై చేశాడు. ఇక టేస్ట్ విషయానికి వస్తే ఎలా ఉన్నారా అని చెప్పి అడిగితే ఉప్పుగా ఉన్నాయి అన్న అని చెప్పి అయితే చెప్పాడు. ఇక ఉప్పు నీళ్ళు ఉప్పుగా కాకుండా తీగా ఎలా ఉంటాయి అనుకున్నావురా పిచ్చోడా అని చెప్తే దానికి సీరియస్ గా నా సై అయితే చూశాడు. ఇక మొత్తానికి మా వెంకీ అయితే బకరా అయితే అయిపోయాడు. అవును, ఇంతకీ వీడియో మన వైజాగ్ వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ అయితే చేసేయండి. ఇంకా వెళ్తూ వెళ్తూ మన యూట్యూబ్ ఛానల్ అయితే అలా సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్స్టాల్ అయితే ఫాలో అయిపోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం, అంతవరకు ఉంటాం మరి బాయ్.